రాము. ఎప్పుడూ తొందర. ఫోన్ మోగుతుంటే కోపం, పని పెరిగితే చిరాకు, ఇంటికి వచ్చాక కూడా మనసుకు విశ్రాంతి లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అతని జీవితం ఒకే పరుగు. ఒకరోజు ఆఫీస్లో చిన్న విషయం మీద పెద్ద గొడవ జరిగింది. మాటలు పెరిగాయి, స్వరాలు ఎత్తయ్యాయి. చివరికి బాస్ ముందు అవమానం. ఆ రోజు రాము చాలా ఓడిపోయినట్టు అనిపించింది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఒక చిన్న పార్కులో ఒక వృద్ధుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. చుట్టూ శబ్దాలు, వాహనాలు, మనుషులు, కాని ఆ వృద్ధుడి ముఖంలో మాత్రం అపారమైన శాంతి. రాము ఆగిపోయాడు. ఇంత శబ్దంలో కూడా ఇతనికి ఇంత ప్రశాంతత ఎలా అనిపించింది. వృద్ధుడు కళ్ళు తెరిచి నవ్వాడు. బయట నిశ్శబ్దం దొరకదు నాన్నా, లోపల నిశ్శబ్దం సృష్టించుకోవాలి. ఆ మాటలు రాము మనసులో గుచ్చుకున్నాయి. మరుసటి రోజు ఉదయం రాము మొదటిసారి ఫోన్ ఆఫ్ చేసి 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. మొదట ఆలోచనలు పరుగులు, కోపం, భయం, ఒత్తిడి, కాని నెమ్మదిగా ఒక నిశ్శబ్దం. ఆ రోజు ఏదో కొత్తగా అనిపించింది. రోజులు గడిచాయి. ధ్యానం అలవాటైంది. ఆఫీస్లో ఎవరు కఠినంగా మాట్లాడినా ఇప్పుడతను స్పందించడు, గమనిస్తాడు. ఇంట్లో చిరాకు తగ్గింది. ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఒకరోజు అదే బాస్ అన్నాడు, రామూ, నువ్వు మారిపోయావు. నీ ప్రశాంతత మాకు కూడా నేర్పించు. ఆ రోజు రాము గ్రహించాడు. ధ్యానం జీవితం మార్చదు, మనసు మారితే జీవితం తానే మారుతుంది. ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు, మనసు తెరుచుకోవడం. ప్రశాంతమైన మనసు ప్రపంచాన్ని గెలవగలదు.